Step into Value Zone. Value Zone. Hypermart. Button. నమస్కారం, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ లైఫ్ కోచ్ అండ్ కౌన్సిలర్ శ్రీదేవి గారు. నమస్తే శ్రీదేవి గారు. శ్రీదేవి గారు, మనం ఎంతో నమ్మకంతో ఒక మనిషిని ప్రేమిస్తాం, లేదా ఒక నమ్మకం పెట్టుకుంటాం. ప్రేమే లేకపోయినా నమ్మకం పెట్టుకుంటాం. లెట్ ఇట్ బి బాయ్ అండ్ గర్ల్ రిలేషన్షిప్ ఆర్ గర్ల్ గర్ల్ రిలేషన్షిప్, బాయ్ బాయ్ రిలేషన్షిప్, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ వాళ్ళు మనకి అంత ట్రూత్ఫుల్గా ఉన్నారా లేదా, ఆపోజిట్ పర్సన్ని మనం అంత బ్లైండ్గా నమ్మొచ్చా లేదా తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఏం చూడాలి ఎదుటి వాళ్ళ ముందుగా? అంటే వాళ్ళు మనతో అబద్ధాలు చెప్తున్నారా అని ఉద్దేశం. అబద్ధాలు చెప్తున్నాడా, నిజం చెప్తున్నాడా, అదర్వైజ్ లేకపోతే నమ్మొచ్చా నమ్మకూడదా. కంటిన్యూస్ గా రిలేషన్ నడుస్తున్నప్పుడు సమ్హౌ సమ్వేర్ మనకు ఒక డౌట్ వస్తుంది రిలేషన్షిప్ మీద. సో అది ఓకే అమ్మా, ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ అడిగావు. ఎందుకంటే అబద్ధాలు ఆడేవాళ్ళును మోసం చేయాలనుకునే వాళ్ళు తిట్టుకుంటారేమో నన్ను. యాక్చువల్గా ఇదేంటంటే ప్రేమ గుడ్డిది అంటారు. సో ఎప్పుడైనా సరే మనము గుడ్డిగా ఎవరినైనా ప్రేమించినప్పుడు మనకి వాళ్ళు చాలా ట్రూత్ఫుల్గానే అనిపిస్తారు. దాంట్లోంచి కనుక మనం బయటకు వచ్చి కొంచెం ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేస్తే మనము ఎవరైనా సరే మనని మోసం చేస్తున్నా, అబద్ధాలు ఆడుతున్నా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అదేమవుతుంది అంటే మనం ఎప్పుడైతే ఎమోషనల్గా చాలా ఎక్కువ వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి కానీ కనెక్ట్ అయిపోయి కానీ ఉంటామో అప్పుడు మనకి వాళ్ళు నిజంగా చీట్ చేస్తున్నా అర్థం కాదు. ముందు కనిపిస్తున్నా కూడా అంటే చూసేవాళ్ళు మనం అనుకుంటాం, అదేంటి పిల్ల అలా నమ్ముతుంది, చూడు అతను మాట్లాడేది ఎంత ఇదిగా ఉందో, లేదా ఆ అమ్మాయి మాట్లాడేది ఎలా ఉందో మనం అనుకుంటాం. కానీ వాళ్ళకి అర్థం కాదు. అది ఎందుకు అంటే మనము ఒక బ్లైండ్ ఫెయిత్ అనేది పెట్టేసుకుంటాం అనమాట, గుడ్డి నమ్మకం పెట్టేసుకుంటాం. అలాంటి సందర్భంలో అయితే జనరల్గా ఏమవుతుందంటే మోసపోవడం అనేది జరగచ్చు. కానీ అది లాంగ్ రన్లో కొంచెం కీన్గా మనం అదే సిచ్యువేషన్ మళ్ళీ ఫేస్ చేసినప్పుడు కొంచెం కీన్గా అబ్జర్వ్ చేసామనుకో అప్పుడు మనకి ఏదో కొంచెం తేడా అనేది కనిపిస్తుంది అనమాట. ఆ కనిపించినప్పుడే నువ్వు చెప్పిన డౌట్, వీళ్ళ నమ్మాలా నమ్మకూడదా అనే ఆలోచన వస్తుంది. అయితే ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరినైనా సరే అపనమ్మకంతో చూడకూడదు అనేది ఎంత కరెక్టో మరి బ్లైండ్ ఫెయిత్ కూడా పెట్టుకోకూడదు, ఎవరి మీద పెట్టుకోకూడదు. అంటే ఇది కేవలం ఇదేదో లవ్ అనే విషయంలోనే వర్తించదు. ఎక్కడైనా ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, పిల్లలు బయటికి వెళ్ళారంటే వాడు ఏదైనా బ్యాడ్ ఫ్రెండ్స్కి అలవాటు పడుతున్నాడా, ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకుంటున్నాడా అని మనం ఎలా అబ్జర్వ్ చేస్తాము. అదే టైప్ ఆఫ్ అబ్జర్వేషన్ ఎనీ రిలేషన్లో కావాలి, అబ్బాయిలకైనా కావాలి అమ్మాయిలకైనా కావాలి. అంతేగాని మనము బాగా ప్రేమించాం, ఒక మనిషిని గుడ్డిగా ప్రేమించాం, తర్వాత మోసపోయి బాధపడ్డాం అన్నట్టు కాకుండా కొంచెం అబ్జర్వేషన్ అయితే ఉండాలి. ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటామో వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా ఎక్కడ పట్టుబడతారు అంటే ఒక వీక్ పాయింట్ ఉంటుంది ప్రతి మనిషికి. అంటే ఒక మనిషి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉండి డబ్బు పరంగా ఏదో అబద్ధాలు చెప్తూ ఉండొచ్చు, ఒక హస్బెండ్ ఒక వైఫ్కి ఫర్ ఎగ్జాంపుల్. లేదు ఇంకొక ఏదైనా అదర్ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ ఏమన్నా ఉంటే అలాంటి వాటిలో అబద్ధాలు చెప్తూ ఉండొచ్చు. సో ఇది ఏమవుతుందంటే మనము మాట్లాడుతున్నప్పుడు ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఎప్పుడైతే వస్తుందో అక్కడ సడన్గా వాళ్ళల్లో మనం చేంజ్ చూస్తాం. అక్కడ సడన్గా వాళ్ళు కొంచెం తడబట్టం కానీ, మాట దాటేయటం కానీ, లేదంటే ఒకేసారి ఫ్రస్ట్రేషన్ చూపించి కోపంగా అరచేయటం కానీ ఇలాంటివి చేస్తున్నప్పుడు ఆ పర్టిక్యులర్ ఆస్పెక్ట్లో ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలా మనము అబ్జర్వ్ చేసుకుంటే తెలుస్తుంది మనకి. అబ్జర్వ్ చేసాము, మనకి దాల్ మే కుచ్ కాలా హే అని అయితే అర్థమైంది, ఇండికేషన్ అర్థమైంది. అంటే ఇన్ని రోజులు మోసపోయామా అని అనుకోవాలా, లేకపోతే హౌ టు హ్యాండిల్ దట్ సిచ్యువేషన్? ఈ దాల్ మే కాలా అని ఏదైతే అంటున్నావో మనం తప్పు అయితే ఏదైతే అక్కడ అబ్జర్వ్ చేసామో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ తెలుసుకోవాలి. ఎందుకు అంటే మనము గుడ్డిగా నమ్మటం, గుడ్డిగా బ్లేమ్ చేయడం రెండు తప్పే. ఒక మనిషి అబద్ధం ఆడాడు అంటే ఎందుకు ఆడాడు అనేది కూడా తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి వాళ్ళు మనని ఫేస్ చేయలేక, లేకపోతే ఒక నిజం చెప్తే మనం ఎలా రియాక్ట్ అవుతామో, ఎలా రెస్పాండ్ అవుతామో అనే భయంతో కొన్నిసార్లు కొన్ని దాస్తూ ఉంటారు. సో అలాంటివి ఏంటి అంటే అది నిజంగా రాంగ్ ఇంటెన్షన్తో వాళ్ళు చేయకపోవచ్చు. సో మనము ఇతను తప్పు చేసేసాడు, చూసావా నా దగ్గర దాచాడు కాబట్టి ఐ స్టార్ట్ హేటింగ్ హిమ్ ఆర్ ఒక రిలేషన్ బ్రేక్ చేసుకున్నాము అనేది కూడా స్టూపిడిటీయే. అది కూడా అనలైజ్ చేసుకోవాలి మనం, ఎందుకు చెప్తున్నారు, ఆ అబద్ధం చెప్పడం వెనుక కారణం ఏంటి, అది కూడా అనలైజ్ చేసుకున్నాక గనక ఈ చీటింగ్ అనే కాన్సెప్ట్ నిజమైతే
అంటే వాళ్ళు మనల్ని మోసం చేశారు అనేది నిజమైతే అక్కడ బాధపడాల్సిన అవసరం అసలు లేదు. ఎందుకు అంటే ఇది ఒక రాంగ్ నోషన్ ఉంది, ఒక రాంగ్ ఒపీనియన్ ఉంది సొసైటీలో. మోసపోయారు, అయ్యో అయ్యో ఆమె మోసపోయింది, అతను మోసపోయాడు. మోసపోయిన వాడికి అయ్యో అనేది ఫూలిష్నెస్ అండి. మోసం చేసిన వాడు గిల్టీ ఫీల్ అవ్వాలి. ఇక్కడ you should not cheat anybody. If you are cheated by somebody else, that's not your fault. కాకపోతే అదే తడవుగా ప్రతిసారి మనము మోసపోతూ ఉంటే అది మన చేతకాంతనం అవుతుంది. బట్ అదర్వైజ్ అసలు దాని గురించి గిల్టీగా ఫీల్ అయ్యేది ఏమీ ఉండదు అసలు. కానీ మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కాన్వర్సేషన్, బట్ అది ఫీల్ అయ్యే వాళ్ళు, ఆ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు, గోత్రు అవుతున్న వాళ్ళు నిజంగా వాళ్ళ బాధ మింగలేక కక్కలేక చెప్పుకోలేక అన్నట్టు ఉంటుంది కదా. సో కెన్ వి సే సంథింగ్ లైక్ మోటివేటింగ్ దెమ్? ఏదైనా ఆ సిచ్యువేషన్ ని ఆ క్షణానికి ఎట్లా డీల్ చేయాలి, ఆ పర్టికులర్ రిలేషన్షిప్ నుంచో ఫ్రెండ్షిప్ నుంచో ఎట్లా బయటికి రావాలి, హౌ షుడ్ దే హ్యాండిల్ ఈచ్ అదర్? హౌ షుడ్ దే హ్యాండిల్ ఈచ్ అదర్ అంటే యాక్చువల్గా ఇక్కడ ఏంటి అంటే మనము ఫర్గివ్ చేయగల మిస్టేక్స్ కానీ లేదంటే జెన్యున్ కాజ్ ఉన్న లైస్ కానీ మిస్టేక్స్ కానీ ఏవైనా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఓవర్లుక్ చేయాలి. ఎందుకు అంటే ప్రతిదాన్ని తెంచుకుంటూ పోవడం అనేది కూడా స్టూపిడిటీయే. ఎందుకు అంటే ఇప్పుడు నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ కాబట్టి కొన్ని ఉంటూ ఉంటాయి. అలా మనం పాజిటివ్గా తీసుకుని అదే ఇతను మన నాకు అబద్ధం చెప్పాడు అని అదే ట్రాన్స్లో మనం ఉన్నాము అంటే మెంటల్ పీస్ ఉండదు. అది కాకుండా ఏంటంటే ఇఫ్ యూ కెన్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్, అక్కడికి ఆ సిచ్యువేషన్ వదిలేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ అలా కాదు, ఫర్గివ్ చెయ్యదగని మిస్టేక్ ఏదైనా పెద్ద మిస్టేక్ ఉంటే అక్కడ దెన్ అట్లాంటప్పుడు ఏంటి అంటే వీ షుడ్ డైవర్ట్ అవర్ మైండ్. ఇంకా అంతకంటే షార్ట్ కట్ అయితే ఏమీ ఉండదు. కానీ జనరల్గా ఏంటి అంటే కాలం అన్ని గాయాల్ని మానిపేస్తుంది అన్నట్టుగా మనం అందులోంచి బయటకు వచ్చేయడమే కరెక్ట్ మార్గం. స్లోగా, ఐ మీన్ ఇమీడియట్గా మనం మర్చిపోలేము. ఎలా అయితే నువ్వు చెప్పావో ఫీల్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. కాకపోతే ఏంటి అంటే అలాంటప్పుడు మనం అందులోంచి బయటపడిపోవడం ఒకటే మార్గం. కానీ చాలా వరకు అబద్ధాలు అంత ఎక్స్టెంట్ దాకా ఉండవు. చిన్న చిన్న విషయాలకి చాలా డిఫరెన్సెస్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ యూజువల్గా మనుషుల లైఫ్లో మనం చూస్తూ ఉంటాం. అవన్నీ రెక్టిఫైయబుల్ అన్నమాట, సాల్వ్ చేసుకోవచ్చు. అయితే ఏంటంటే ఐడెంటిఫై చేయాలి. అవన్నీ ఐడెంటిఫై చేయకుండా ఒకేసారి ఏదో చాలా హోప్ పెట్టేసుకుని అది బ్రేక్ అయిపోయింది అనుకుని మనము మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్లో చూస్తాం రిలేషన్స్ని. అందుకని మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసి అదేదైనా చిన్న తేడా వచ్చినా మనం తట్టుకోలేము. అట్లా కాదు, ఎవ్రీబడి మేక్స్ మిస్టేక్స్. చిన్న చిత్తగా అయినప్పుడు కొన్ని ఓవర్లుక్ చేసుకుంటూ వెళ్ళిపోతే అది ఇంకా, అందుకని టూ మచ్ ఆఫ్ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండకూడదు ఎప్పుడు కూడా. ఆ టూ మచ్ అటాచ్మెంట్ వల్ల పొజెసివ్నెస్ వస్తుంది. ప్రతి చిన్న తప్పుని మనము బేర్ చేయలేము. సో అది మన ఫాల్ట్ కూడా, మన మైండ్ సెట్ లో కూడా ఉండే ఫాల్ట్ అది. కాబట్టి కొంత డిటాచ్డ్ గా బ్యాలెన్స్డ్ గా ఉండడం అయితే ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి. రైట్. సో ఈ టాపిక్ లో ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు కీ రోల్ ప్లే చేస్తుంది? ఎక్స్పెక్టేషన్స్ అనేవి అసలు మేజర్ రోల్ అయితే అవే ప్లే చేస్తాయి. అవి ఉండకూడదు యాక్చువల్గా. ఎందుకు అంటే నోబడి అదర్ పర్సన్స్ లైఫ్ మనది కాదు. ఎంత ఈవెన్ ఇఫ్ ద అదర్ పర్సన్ ఈజ్ అ హస్బెండ్ ఆర్ వైఫ్ ఆర్ అ చైల్డ్ ఆర్ వాట్ ఎవర్, వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం అనేది స్టూపిడిటీ, అది ఫూలిష్నెస్. ఎందుకంటే వాళ్ళ జీవితం వాళ్ళదే. మనం కేవలం సజెస్ట్ చేయగలిగిన వాళ్ళమే, అడగగలిగిన వాళ్ళం. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్, నేను ఇందాక చెప్పినట్టు మన పిల్లలే ఉన్నారు, నా కొడుకు డాక్టరే అవ్వాలి అని నేను అనుకుంటే సరిపోతుందా? అక్కడ సిచ్యువేషన్స్ పర్మిట్ చేయాలి. సో ద సేమ్ వే లైఫ్లో ఏదైనా సరే మనము నా హస్బెండ్ ఇలాగే ఉండాలి, నా వైఫ్ ఇలాగే ఉండాలి, ఆ తర్వాత అలా లేరు అనే డిస్సాటిస్ఫాక్షన్. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈమె ఇలా చేస్తే సాటిస్ఫై అవుదేమో అని చెప్పేసి అతను అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సో అక్కడ నిజంగా ఏమి క్లాజ్ లేదు. హీ ఈజ్ నాట్ ఇన్ టు సమ్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ ఆర్ సంథింగ్ ఎల్స్. కానీ అమ్మో ఈమెకి నిజం చెప్తే ఇట్లా చెప్తే తిడుతుంది కాబట్టి ఏదో చెప్తాడు. ఇప్పుడు ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళి వచ్చాడు, అది చెప్తే ఈమె అరుస్తుంది కాబట్టి లేదు ఆఫీస్లో లేట్ అయింది అంటాడు. అదొక చిన్న రీజనే, కానీ ఏమో ఎవరితో వెళ్ళారు అని మనం ఆలోచిస్తూ పోతే అది చాలా పెద్ద కోడికలు పీకుతున్నట్టు అవుతుంది. కాబట్టి ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్, టూ మచ్ ఆఫ్ పొజెసివ్నెస్, ఇవే మేజర్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం. రైట్. సో ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీదే ఫింగర్ పాయింట్ చేయకుండా 3 fingers పాయింటింగ్ as where are we going wrong అన్నది కూడా ఒకసారి చూసుకోవాలి అంటారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్.